దాన్ని ఆమోదించాలా? ఆమోదించకుండా మేము ఆమోదించమండి, మా పార్టీ సిద్ధాంతం అండి, రాష్ట్రం పోయినా పర్లేదు, మన గ్రామాలు పోయినా పర్లేదు, కుటుంబాలు పోయినా పర్లేదు, మా పార్టీ సిద్ధాంతం, మేము అపోజిషన్ జరుగుతుంది. రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలి. అందరినీ ప్రజలు ఎన్నుకున్నారు. ఆఖరిగా సార్ ఇది సమంజసం కాదు కానీ ఒక మాట అంటున్నాను సార్, ఏమనుకోవద్దు, ఒకవేళ తప్పు మాట క్షమించాడు సార్. మీ అందరూ పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఆఖరిగా ముగించి మీద క్వశ్చన్ వేస్తాను, మీ సమాధానం చెప్పాలి. ఏంటంటే క్వశ్చన్ అంటే, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా, శాలరీ ఉండదు, ఈ జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా ఆనందంగా ఉంది ఇవాళ మీ అందరినీ చూస్తే. అంత ఆనందంగా ఉందంటే రేపు రాబోయే రోజుల్లో ఈ దేశానికి పనికొచ్చే నాయకులు కావాలి. మీరు మన లోకేష్ గారు చెప్పారు, ఇంజనీర్లు డాక్టర్లు అవుదాం, కానీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా మంచి మనసుతో ఉన్నవారు రావాలి. వచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని, మీ గ్రామాన్ని, మీరు పుట్టిన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులు పూజించండి, వారు చెప్పిన బాటలో నడవండి.